అర్ధాంతరంగా ఆగిపోయిన నా పెళ్ళి ఇప్పుడైనా అయితే ఆత్మ శాంతించి ఆనందంగా వెళ్ళిపోతుంది. అర్థమైందా? అర్థమైంది. తెల్లవారుగానే రెడీ అయి ఉండక్క. అక్క ఏంటి? తెల్లవ్వగానే నిస్సంగా వెళ్ళిపోతావు కదా? అనుమానం వద్దు. నా మెళ్ళో పసుపుతాడు పడితే నీ కుంకుమను నీకే వదిలేసిపోతాను. మాటంటే మాట, గీత దాటదు ఈ దెయ్యం. అలా ఉండొద్దు బావా. పెళ్ళంటే ఎవరైనా సంతోషంగా ఉంటారు. నువ్వెందుకు డల్గా ఉన్నావు? నా భార్య నన్ను మళ్ళీ పెళ్లి కొడుకును చేస్తుంటే బాధపడతాను గాని ఎలా సంతోషంగా ఉండాలి చెప్పు? గీతక్కతో నిన్నేమైనా కాపురం చేయమని బలవంతం చేస్తున్నానా బావా? కేవలం తాళికట్టు చాలు. ఎంత ఈజీగా చెప్తున్నావు అంజలి. ప్రేమించిన వాడు ఇంకొకరితో మాట్లాడకూడదు అనుకుంటారు. పెళ్లి చేసుకున్నాక నా భర్త పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అనుకుంటారు. కానీ నువ్వేంటి ఇంకొక పెళ్లి చేసుకోమంటున్నావు? కొన్ని ప్రశ్నలకి సమాధానం వెంటనే చెప్పలేం బావా. చెప్పకపోతే నాకు సమాధానంగా ఉండదంజలి. 2 రోజులు ఓపిక పట్టు బావా, అంతా సర్దుకుంటుంది. గీతక్క కూడా సర్దుకుని వెళ్ళిపోతుంది. నువ్వు చేస్తున్నది మంచి పనైతే దానికోసం ఎన్ని రోజులు ఎదురు చూడమన్నా చూస్తాను. కానీ నువ్వు చేస్తున్నది పిచ్చి పని తెలిసాక ఎలా ఎదురు చూడమంటావు? నువ్వేమనుకున్నా సరే నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుందన్న ఆశతోనే ఇదంతా చేస్తున్నాను బావా. నీది ఆశ కావచ్చు, కానీ మీ అక్కది మాత్రం దురాశ. పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటానంటే ఏం చేస్తావు? చెప్పంజలి, ఏం చేస్తావు? గీతక్క అలా చెయ్యదు. మాట మీద నిలబడుతుంది. పెళ్లి చేసుకోవాలి, నీతో మెళ్ళో తాళి కట్టించుకోవాలన్న కోరిక తీరితే చాలు. పక్కవాళ్ల కోరికలు తీర్చడం కోసం మన జీవితాన్ని బలి చేసుకోకూడదంజలి. ఇక ముందు ఏదైనా జరిగితే దాని బాధ్యత నీదే అని ముందే చెప్తున్నాను. అలాగే, బాధ్యతంతా నాదే. కానీ నువ్వు మాత్రం ఇలా చిరాగ్గా మొహం పెట్టుకో. పద వెళ్దాం.
అక్కడ గీతక్క ఎదురు చూస్తూ ఉంటుంది. పద బావా. ఏంట్రా అర్జున్, టిప్పు టాప్ గా రెడీ అయ్యారు? ఎక్కడికి? గుడికి వెళ్ళొస్తామమ్మా. మొన్న మా పెళ్లి రోజు కూడా వెళ్ళలేదు కదా. వెళ్ళిరండి. గుడికెళ్ళి దీనికి పిచ్చి ఏమైనా ఉంటే తగ్గించమని ఆ దేవుడికి దండం పెట్టుకోండి. అరే, మొక్కు తీరుస్తానని బడ్జెట్ పూజలేం చేయకే. నిజంగా గుడికే వెళ్తున్నారు కదా? గుడికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారే? వదినా, నువ్వు అనవసరంగా అమ్మకి లేనిపోని అనుమానాలు తెప్పించకు. మూడు బాగుంది, గుడికైనా వెళ్ళనిస్తుంది కదా. హేమా, పద మనం కూడా వెళ్ళొద్దాం. వెళ్ళండ్రా, అందరూ షికార్కి వెళ్ళండి. నేను మీ నాన్న మాత్రం చెక్క భజన చేసుకుంటూ ఉంటాం. పెళ్ళైన ఇన్నేళ్లలో ఒక్కసారి చక్కబదం చేసినా పుణ్యమైన వచ్చుండేది. నువ్వు గొడవలు పెట్టుకోవడం తప్ప ఇంట్లో ఒక్కసారైనా సత్యనారాయణ వ్రతం కూడా చేయించలేదు కదా. నానా, అమ్మతో గోలేండి నాన్న. రే అర్జున్, మీరు వెళ్ళండి. అమ్మా, మేము వెళ్ళొస్తాం. ఆ, వెళ్ళిరండి వెళ్ళిరండి. ఏదో ఊరెళ్తున్నట్టు ఇంతలా చెప్పాలా? బావా, టైం అవుతుంది, పద. సరే పద. టైం అవుతుందా? గుడి ఇప్పుడే ముయ్యరే. వదినా, నీకు దండం పెడతాను, లోపల పదా. అమ్మా, నాన్న, నేను ఎలా ఉన్నాను? బాగున్నానా? చచ్చిపోయిన మీరు ఎక్కడున్నారో తెలీదు కానీ చచ్చి బతికిన మీ కూతురు ఇలా పెళ్లి కూతురుగా చాలా అందంగా ఉంది కదూ. అలా చూడకండమ్మా, నాకు సిగ్గేస్తుంది. అరే, దెయ్యానికి సిగ్గేంటి అని మీరు అనుకోవచ్చు, కానీ దెయ్యమైనా దేవతైనా మనిషి అయినా పెళ్ళి అనగానే సిగ్గు తానంతటి తానే వచ్చేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు నాన్న? కోపమా? మీ అల్లుడిని నేను పెళ్లి చేసుకోకూడదా? అంజలి కన్నా ముందు నేనే కదా ఆ పెళ్లి పీటల మీద కూర్చోవాల్సింది. కానీ ఏం జరిగింది? కాళీపట్టి కోసం వెళ్ళిన నేను తిరిగి కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేలోపు పరువు పోతుందని అంజలిని అర్జున్కిచ్చి పెళ్లి చేశారు. ఏ దానికి పెళ్లి కాకపోతే వేరే పెళ్లి కొడుకు దొరకడా? మీరు చేసిన ఒక చిన్న తప్పు వల్ల నేను నేను నా ప్రాణాల్ని పోగొట్టుకున్నాను. ఈరోజు చనిపోయిన శరీరంలో ఆత్మలో ప్రవేశించి పడరని పాటలు పడుతున్నాను. అందుకే మీరందరూ కలిసి నాకు దూరం చేసిన అర్జున్ని మీ అందరికీ దూరంగా తీసుకెళ్తున్నాను. చిన్నప్పటి నుంచి మీరు నాకన్నా ఎక్కువగా ప్రేమించిన మీ చిన్న కూతురి సౌభాగ్యాన్ని నాతో తీసుకెళ్తున్నాను.
ఇది ఇది నేను మీ మీద సాధించిన పగ. నన్ను పోగొట్టుకొని మీరు గెలిచారా, లేక అంజలికి అర్జున్ని దూరం చేసి నేను గెలిచానా? చెప్పండి. నేనే గెలిచాను, నేనే గెలుస్తాను. అయ్యో, మీతో ఇలా మాట్లాడుతూ కూర్చుంటే నా పెళ్లికి లేట్ అవుతుంది. అమ్మా, నాన్న, నేను వెళ్తాను. నన్ను ఆశీర్వదించండి. గీత, చేయొదులు. కొద్దిసేపట్లో చిటికిన వేలు పట్టుకోబోతున్నావు. చెయ్యి టచ్ అయితేనే చిరాకు పడుతున్నావేంటి అర్జున్? 3 ముళ్ళు పడ్డం వరకే పెళ్లి తంతు. ఆ తర్వాత అదో పీడకల. ఇదేంటి అంజలి, అర్జున్ ఇలా మాట్లాడుతున్నాడు? నువ్వు చెప్పలేదా పెళ్ళయ్యేంత దాకా నాతో సంతోషంగా ఉండాలని? బావా, ఈ పెళ్ళొకటి జరగని. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు ప్లీజ్ బావా. గీత కోసం నువ్వు, నీ కోసం నేను, ఇలా ఒకరి కోసం ఒకరం చివరికి ఎవరు బలవుతారో ఏంటో. నువ్వే అర్జున్, నువ్వు బ్రతికుంటేనే కదా నాతో పాటు వచ్చేది. నీ ఆత్మ నా ఆత్మ చెట్టపట్టాలేసుకొని తిరగాలంటే నువ్వు చావాలి. ఈరోజు చస్తున్నావు. అక్క, ఏంటి, ఎందుకు అలా చూస్తున్నావు? అర్జున్ బుగ్గ మీద దిష్టి చుక్క లేదేంటా అని ఆలోచిస్తున్నాను. నాన్సెన్స్. ఈ పెళ్లికే అర్థం లేదు. దిష్టి చుక్కలు బాసికాలు అవసరమా? అలా అంటే ఎలా అర్జున్? బొమ్మల పెళ్లిలా జరిగేదుంటే మనమెందుకు వెళ్ళడం? ఇంటికి వెళ్ళిపోతే సరిపోయేదిగా. సరే, ఇంటికే వెళ్ళిపోదాం. ఈ పెళ్లి గిల్లి ఏమీ వద్దు. అంజలి, విన్నావా? నాకీ పెళ్లి వద్దు. వద్దక్క, నేను బావకి నచ్చ చెప్తాను. నువ్వు కూడా తను ఎలా చెప్తే అలా చేస్తావేంటి అంజలి? ప్లీజ్ బావా, ఇంకో గంటలో పెళ్ళైపోతుంది. కొంచెం ఓపిక పడితే అంత మంచి జరుగుతుంది. చేస్తున్నదే పిచ్చి పని. దానికి మళ్ళీ మంచి పని అని చెప్పి ఒక పేరు పెట్టుకున్నాను. అర్జున్, కారాపు. అక్క, ఏమైంది? అర్జున్, కారాపు. ఎందుకు కారాపమన్నావు? ఏంటి,
కంగారు పడ్డావా? ఎంత హడావుడి పెళ్ళైనా పూలదండలు మార్చుకోకుండా పెళ్ళెలా జరుగుతుంది అంజలి? అర్జున్, మన పెళ్ళికి పూలదండలు తీసుకురావా? అంజలి, మనం ఇక్కడ ఎందుకు ఆగామో తెలుసా? నువ్వే కదా పూలదండలు కావాలని అడిగావు. కావాలనే అడిగాను. ఒకసారి బయటకొచ్చి మనం ఎక్కడున్నామో చూడు. నా కోసం మళ్ళీ వచ్చావా? చూసావుగా, క్లాక్ టవర్. ఒకప్పుడు అంజలి అర్జున్ల ప్రేమకి అడ్డాగా ఇదే ఉండేది, అవునా? పద అంజలి, ఇంత దాకా వచ్చి దాని దగ్గర నుంచి చూడకపోతే ఎలా? కాలేజ్లో ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయని ఇక్కడికే వచ్చేదానివి కదా అంజలి? పొద్దున్నే 6ంటికి యోగాకి వెళ్తున్నానని చెప్పి రోజ్ ఫ్లవర్ పట్టుకొనొచ్చి ఇక్కడే పెట్టేదానివి కూడా కదా? ఎవరి కోసం? నా అర్జున్ కోసమే కదా?
అక్క నా అర్జున్ అంటే షాక్ అయ్యావా